आनंद आनंद चलो चलो రేవంత్ రెడ్డి గారి ముండి వైఖరి, రేవంత్ రెడ్డి గారి ముండి వైఖరి, బట్టి గారి ముండి వైఖరి, బట్టి గారి ముండి వైఖరి. ఆర్టిజన్ కార్మికుల ఐక్యత, ఆర్టిజన్ కార్మికుల ఐక్యత. ఏపీఎస్పీ రూల్ వెంటనే, ఏపీఎస్పీ రూల్ వెంటనే, ఏపీఎస్పీ రూల్ వెంటనే. ఆర్టిజన్ కార్మికుల ఐక్యత, ఆర్టిజన్ కార్మికుల ఐక్యత. ఏపీఎస్పీ రూల్ వెంటనే, ఏపీఎస్పీ రూల్ వెంటనే, ఏపీఎస్పీ రూల్ వెంటనే. తెలంగాణ విద్యుత్ సంస్థల్లో అంటే ట్రాన్స్కో, జెన్కో, డిస్కామ్స్లో నిన్నటి నుంచి ఏప్రిల్ 8వ తారీఖు నుంచి ఆర్టిజన్ కార్మికులు, అట్లాగే స్పాట్ బిల్లర్సు, రెవెన్యూ క్యాషియర్స్, అన్మెన్ కార్మికులు కూడా నిరవధిక సమ్మెలోకి వెళ్ళారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మా జాయింట్ యాక్షన్ కమిటీని చర్చలకు పిలిచి మా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఈ నిరవధిక సమ్మె ప్రారంభమైంది. రాష్ట్రంలో సుమారుగా 23,000 మంది ఉంటే 23,000 మంది సమ్మెలో ఉన్నారు. ముఖ్యంగా జెన్కో, కేటీపీఎస్ కానీ, కేటీపీపీ కానీ, శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ ఇలా 101% సమ్మెలో ఉన్నారు. అయితే ముఖ్యంగా మేము అడిగేది విద్యార్హతలను బట్టి కన్వర్షన్ ఇమ్మని అడుగుతూ ఉన్నాం. విద్యార్హతలను బట్టి కన్వర్షన్ ఇవ్వడం అంటే అర్థం, ఉదాహరణకి డిగ్రీ చేసినటువంటి వాళ్ళు ఉంటే జూనియర్ అసిస్టెంటు, ఐటీఐ చేసినటువంటి వాళ్ళు ఉంటే జూనియర్ లైన్మెన్, అట్లా ఎవరి క్వాలిఫికేషన్స్ బట్టి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి అని అడుగుతూ ఉన్నాము. అత్యంత కీలకమైనటువంటి ట్రాన్స్కో ఉంది, 400 kV, 220 kV, 132 kV, ఇటువంటి చోట ఇది అత్యంత కీలకమైంది. అంటే జనరేటింగ్ స్టేషన్లు ఉత్పత్తి అయినటువంటి కరెంటు రాష్ట్రం మొత్తం రావాలని అంటే ఈ ట్రాన్స్మిషన్ లైన్స్ అతి ముఖ్యమైనవి. దీంట్లో అత్యంత కీలకమైనటువంటి పనులు ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. వీళ్ళని కూడా నిర్లక్ష్యం చేయటం, ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తూ ఉంది. సమ్మె ప్రారంభమై 2 రోజులు అయింది. మరి డిప్యూటీ సీఎం గారు, విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు జోక్యం చేసుకోవాలి కదా, ఇంతవరకు జోక్యం చేసుకోలేదు. అట్లాగే ముఖ్యమంత్రి గారు ఇతర రాష్ట్రాలకు పోయి ఎన్నికల క్యాంపెయిన్లో పాల్గొనడం కంటే అసలు మన తెలంగాణలో ఏం జరుగుతూ ఉంది, ఇక్కడ విద్యుత్ ఉద్యోగులు ఎందుకు సమ్మెలో ఉన్నారు, పరిశోధన చేసి జేఏసీ నాయకులతో చర్చలు జరిపి ఆ రకంగా సమస్య పరిష్కారం చేయాలి కదా. అది మానేసి ఎక్కడెక్కడో ఇతర రాష్ట్రాలకు పోయి సమ్మె క్యాంపెయిన్లు, ఎన్నికల క్యాంపెయిన్లు చేయడం అనేది సరైనటువంటిది కాదు. కాబట్టి తక్షణమే తెలంగాణలో ఉన్నటువంటి సుమారుగా 23,000 మంది కార్మికులు ఎవరైతే సమ్మెలో ఉన్నారో ఈ సమ్మెను పరిష్కారం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో రాబోయే రోజుల్లో మా సమ్మెను మరింత ఉధృతం చేస్తాము. కరెంటు కార్మికులు సమ్మె ఉధృతం చేయడం అని అంటే అర్థం మీ మీడియా వారికి చెప్పనక్కర్లేదు, ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఈ రాష్ట్రం చీకటి అవ్వడమే. ఆ పరిస్థితికి రాకుండా తక్షణమే జోక్యం చేసుకుని మా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఆర్టిజన్ కార్మికుల ఐక్యత. రాష్ట్రంలో విద్యుత్ ఆర్టిజన్ జేఏసీ నుంచి 2వ రోజు సమ్మె కొనసాగింపు జరుగుతున్నది. ముఖ్యంగా ఆర్టిజన్స్ సమ్మెకు రావడానికి బలమైన కారణం ఏంటంటే దఫాలుగా గవర్నమెంట్ని కలిసి మేము వినతి పత్రాలు ఇచ్చినాము. అయినా కానీ గవర్నమెంట్ ఎలాంటి స్పందన రాలేదు. మేము స్పందన రాని పక్షంలో ఈరోజు సమ్మెలోకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ముఖ్యంగా మేము అడుగుతున్నది ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీఎస్బీ రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి మాకు ఇంప్లిమెంట్ చేయాలని అడుగుతున్నాం. చదువు తగ్గట్టు అంటే విద్యార్హతను బట్టి
కన్వర్షన్ చేయాలని అడుగుతున్నాము. ఈ రెండే అడుగుతున్నాము. ఈ రెండు డిమాండ్ కనుక నెరవేరిస్తే మేము సమ్మె విరమిస్తాము. లేని పక్షంలో సమ్మె ఎన్ని రోజులైనా సరే కొనసాగించడానికి మా మిత్రులందరూ సిద్ధంగా ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే, మీరు కన్వర్షన్ చేయడం వల్ల ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక భారం అనేది పడదు. దాన్ని గమనించి సమ్మె విరమించే ప్రయత్నం చేయాలని మేము ఆర్టిజన్ పక్షాన కోరుకుంటున్నాము. ఇంకొకటి ఏంటంటే, మా కార్మికులు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా పనిచేస్తున్నారు. అంటే ఆర్టిజన్ మిత్రులు ఉండబట్టికే పై స్థాయి అధికారులు కూడా మా పేరు చెప్పుకొని సీట్లలో కూర్చోగలుగుతున్నారు. ఈరోజు మేమే కనుక లేకుంటుంటే ఎక్కడ కూడా పవర్ సెక్టార్ అనేది అంత సవ్యంగా నడవదు. కాబట్టి ఆర్టిజన్లని ఒక చిన్న చూపుతో చూడకుండా మీతో పాటు ఉద్యోగస్తులుగా చేయాలని చెప్పి మేము విన్నవించుకుంటున్నాము. మేమే సంబాలెక్కి పనిచేసేటోళ్ళము, మేమే బిల్లులు తీసేటోళ్ళము, మేమే కంప్యూటర్ ఆపరేట్ చేసేటోళ్ళము, మేమే సబ్స్టేషన్లు ఆపరేట్ చేసేటోళ్ళము. మాకు ఇంత వివక్షత చూపించకుండా మాకు న్యాయమైన డిమాండ్స్ని నెరవేర్చాలని కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ప్రభుత్వానికి ఎలాంటి వ్యతిరేకత కాదు. మేము ఖచ్చితంగా మాకు కావాల్సిన న్యాయమైన డిమాండ్స్ని అడుగుతున్నాం. కాబట్టి మీరు మా న్యాయమైన డిమాండ్స్ని నెరవేరుస్తారని సభాముఖంగా కోరుకుంటున్నాను.